కొత్తగూడెం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం రాజశేఖర్, మాజీ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు గిరీష్ ముక్తి, యూత్ కాంగ్రెస్ సభ్యులు ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ యూత్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దాచుకో అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ కంది శివ, యువ నాయకుడు వేముల సాయి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో త్రిపుల రామసాయం రఘురాం రెడ్డి గారిని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీ మెజారిటీతో, ఈ భారతదేశంలోనే ఇప్పటి వరకు రానటువంటి భారీ మెజారిటీతో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వాలని యువజన కాంగ్రెస్ అంతేకాకుండా ప్రచారం రేపటితో ముగియనుంది కావున ఉమ్మడి ఖమ్మం జిల్లా అయినటువంటి రామసాయం రఘురాం రెడ్డి గారిని మరియు మైబాద్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా కొరిక బాలరాం నాయక్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన యువతపైనే ఉంది కనుక మన యువత అందరూ ఈ 2 రోజులు అహర్నిశలు శ్రమించి వారి గెలుపులో కీలక పాత్ర వహిస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఖచ్చితంగా వారి గెలుపులో కీలక పాత్ర వహించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు నేడు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం, అనేక మంది అనేక పేర్లతో మతాల మధ్య చిచ్చు పెట్టి వారి స్వలాభం కోసం మనిషిని మనిషిగా చూడకుండా ఒక రాజకీయ ఎత్తుగడలతో వారి స్వలాభం కోసం వారు చేస్తున్నటువంటి ఎత్తులను చిత్తు చేయాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. కావున ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.